హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 41. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముద్దుగా నోటి నిండా చాక్లెట్ పెట్టుకుని మాట్లాడుతున్న లోచనని ముద్దుగా చూస్తూ తన చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు అర్హన్. కళ్ళు గుండ్రంగా ఒకసారి తిప్పి అర్హన్ని చూసింది లోచన. ఆ రియాక్షన్కి మరింత ముద్దు వచ్చింది అర్హన్కి. చాక్లెట్తో నిండిన పెదవులని తన నోటితో రుచి చూడాలన్న తన కోరికని బలవంతంగా ఆపుకొని, నువ్వు ఇలానే నా ముందుంటే ఈ ముద్దులు ఇక్కడితో ఆగవు. కోర్స్ మనకి లైసెన్స్ వచ్చింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ నువ్వేవో పూజలు చేయాలని మీ బాలు చెప్పాడు. దానికోసం నువ్వు ఇలానే ఉండాలి. మీన్స్ కన్యగా అన్నమాట. నేను మాట ఇవ్వలేదు కానీ మన బంధం బలహీనపడకూడదని ఆ మాటలకి విలువ ఇచ్చాను. నువ్వు ఇవ్వనంటే నాకేం ప్రాబ్లం లేదు అల్లరిగా అన్నాడు అర్హన్. వద్దు మనం అస్సలు అలా చేయకూడదు కదా. బాలు అన్నయ్య చెప్పాడంటే రామయ్య తాత మాటలవి. దేవుడి విషయంలో మనం అస్సలు అశ్రద్ధ చేయకూడదు. గబగబా చాక్లెట్ తినేసి చెప్పింది లోచన. పెదవుల నిండా అయిన చాక్లెట్ని నాలుకతో లిక్ చేసి క్లీన్ చేసుకున్న, ఇంకా చాక్లెట్ ఆనవాళ్ళు లిప్ లైన్ని ఆనుకుని ఉండటంతో ఆ చాక్లెట్ని వేలితో తుడుస్తూ, నువ్వెప్పుడు చాక్లెట్ తిన్నా ఈ గదిలో నా ముందు మాత్రమే తిను లోచన. ఇంకా ఎవరి ముందు ఎప్పుడూ కూడా తినొద్దు ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు అర్హన్. ఎందుకు అన్నట్లు అమాయకంగా చూసింది లోచన. నువ్వు చాక్లెట్ తింటుంటే నిన్ను ముద్దు పెట్టుకుని, నువ్వు చాక్లెట్ని తింటున్నట్టు నిన్ను నేను తినకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ టైంలో నువ్వు చూడడానికి చాలా హాట్గా ఉన్నావు. నిన్ను వేరే వాళ్ళు అలా చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు సూటిగా చెప్పాడు అర్హన్ లోచన ఆలోచనలు పసిగట్టి. అయితే నేను ఇంకెప్పుడు చాక్లెట్స్ తినను అర్హన్ మాటలకి బిడియంగా తల దించేసుకుని చెప్పింది లోచన. అలా అయితే నేను చాలా మిస్ అవుతా. నువ్వు చాక్లెట్స్ తిను కానీ నా ముందే తిను లోచన బుగ్గలని శుతిమెత్తగా నిమురుతూ చెప్పాడు అర్హన్. ఎప్పటిలా లేదు అర్హన్ స్పర్శ. నెమలి ఈకల కన్నా మృదువుగా ఉండే చామరపు స్పర్శలా అనిపించింది. హిమాలయాల్లో తిరిగే చమరీ మృగం శరీరం నుండి తీసిన వెంట్రుకలు పట్టుకుచ్చు కన్నా శుతిమెత్తంగా ఉంటాయి. వాటిని వింజామరల్లా తయారు చేసి దేవుళ్ళకి చేసే షోడశోపచారాలలో ఉపయోగిస్తారు. అది శరీరానికి తగిలితే దాని స్పర్శకి చిన్నగా శరీరం కంపిస్తూ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ సమయంలో అర్హన్ స్పర్శ లోచనకి అలానే అనిపించింది. తనకే తెలియకుండా రెప్పలు వాల్చేసింది. ఊపిరి వేగం పెరిగింది. తీయని ప్రకంపనలు శరీరం మొత్తం తీగల్లా అల్లుకున్నాయి. బావా పిలిచానని అనుకుంది కానీ పెదవులు మాత్రమే విడిపడ్డాయి. చిన్న మూలుగులాంటి శబ్దం మాత్రమే బయటకు వచ్చింది. లోచన ఫీలింగ్స్ గమనిస్తున్న అర్హన్లో ఆశ్చర్యం. ఒక్క చిన్న స్పర్శతో ఆడపిల్లని ఇంటిమసీకి సిద్ధం చేయొచ్చా అనిపించింది. మళ్ళీ అంతలోనే లోచన ఇప్పటి వరకు మగవాడి స్పర్శ తెలియకుండా పెరిగింది. తనతో సన్నిహితంగా ఉండే బాలు కానీ రామయ్య కానీ ఆమెకు తండ్రి ప్రేమను పంచారు కాబట్టి మరో స్పర్శ తనకి తెలియదు. అందుకే తన స్పర్శ ఆమెలో అలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది అనుకున్నాడు అర్హన్. అయితే లోచన పెదవుల నుండి వచ్చిన చిన్న శబ్దం తనలోనూ వేల ప్రకంపనలని రప్పించింది. క్షణం కూడా తన చేతులని లోచన చెంపల మీద నిలపలేకపోయాడు. వెంటనే చేతులని వెనక్కి తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. బొమ్మలా ఉండిపోయింది లోచన భారంగా శ్వాస తీసుకుంటూ. వాష్రూంలోకి వెళ్ళిన అర్హన్ షవర్ కింద నిలబడ్డాడు బట్టలు కూడా విప్పకుండా. ఒక్క చిన్న స్పర్శ, ఒక్క చిన్న శబ్దం
ఇంతలా ఒక ఆడ మగ మధ్య ఇంటిమసీ క్రియేట్ చేయగలదా? అసాధ్యం. నేను చూసిన చాలామంది లవర్స్లో కానీ, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్లో కానీ ఇలాంటి బాండింగ్ నాకెక్కడా కనిపించలేదు. వాళ్ళలో చాలామంది పీకల లోతు ప్రేమలో ఉన్నవాళ్ళే. వాళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నా అదేదో ఆర్టిఫిషియల్గా, ఇంకా చెప్పాలంటే ఆ క్షణం వాళ్ళ కోరికని తీర్చుకునేలా ఉంటుంది కానీ అంతకు మించి ఏం కనిపించలేదు. అతను ఫారెన్లో ఉన్నప్పుడు పబ్లిక్ రొమాన్స్ కూడా చూశాడు. ఈ లోకంతో పనిలేనట్టు, అసలు వేరే లోకంలో విహరిస్తున్నట్టు ముద్దులో మునిగిపోయిన వారిలో ఇలాంటి భావం ఉంటుందా? కళ్ళు మూసుకుని అలాంటి సంఘటనలు గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడు అర్హన్. అందరూ కళ్ళ మూసుకునే ముద్దు పెట్టుకోవటం కనిపించి, లేదు, మా మధ్య అంతకు మించిన బాండింగ్ ఉంది. అందుకే లోచన చాలా నార్మల్గా ఉన్నా నాకు చాలా స్పెషల్గా కనిపిస్తుంది. అవును, షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. ఆ బాండింగ్ మా మధ్య చాలా దృఢంగా ఉంది. మేబీ అమ్మ అన్నట్టు తాళిబొట్టుకి ఉన్న పవర్ అయి ఉంటుంది. అలా ఏవేవో ఆలోచించుకుంటూ ఒక అరగంటకి తనను తాను కంట్రోల్ చేసుకుని బట్టలు తీసి బాత్రోబ్ చుట్టుకుని బయటకు వచ్చాడు అర్హన్. అతను బయటకు వచ్చేసరికి కూడా లోచన పొజిషన్లో మార్పు లేకపోవటం చూసి చిన్నగా నవ్వుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అర్హన్ డ్రెస్ వేసుకుని వచ్చేసరికి కూడా అలానే ఉంది లోచన. అర్హన్ సైలెంట్గా వెనక నుండి వెళ్ళి వావ్ అని అరిచాడు. ఉలిక్కిపడి ఆ అంటూ అరిచింది లోచన. నవ్వేశాడు గట్టిగా అర్హన్. తల పైకెత్తి పెదవులు రెండు పూర్తిగా విచ్చుకునేలా నవ్వేశాడు. ముందు భయంతో ఉలిక్కిపడినా తర్వాత ఆ పని చేసిన అర్హన్ మీద కోపంతో అతని వైపు తిరిగింది. కానీ అతను నవ్వుతుంటే తన కోపాన్ని మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయింది లోచన. 5 నిమిషాల తర్వాత ఏంటి అన్నట్లు నొసలు ఎగరేశాడు అర్హన్. నీ నవ్వు చాలా బాగుంది బావా, మెరుస్తున్న కళ్ళతో చెప్పింది లోచన. సారీ, భయపడ్డావా? అతను చదువుకునేటప్పుడే కాదు, కంపెనీలో జాయిన్ అయ్యాక కూడా చాలామంది అతనికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ప్రపోజ్ చేశారు. ఎన్నో రకాలుగా తనని పడేయడానికి పొగుడుతూ మాట్లాడేవారు. కానీ ఎప్పుడూ అతనికి ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ లోచన అలా మాట్లాడగానే అతనికి గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగిరినట్టు అనిపించింది. ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోవటానికి అన్నట్టు టాపిక్ మార్చేశాడు. చాలా భయమేసింది. ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు, మూతి ముడిచి చెప్పింది లోచన. చెయ్యనులే, నాకు వర్క్ ఉంది, నువ్వు బుక్ చదువుకో, లేదంటే ఏదైనా మూవీస్ చూడు అన్నాడు. మీరు వర్క్ చేసుకుంటున్నారు కదా, టీవీ వద్దులే బావా అని సైడ్ ర్యాక్లో ముందు రోజు చదివిన బుక్ తీసింది మిగిలింది చదవటానికి అన్నట్టు. కాసేపు లోచనకి దూరంగా ఉండాలన్నట్టు ల్యాప్టాప్ తీసి వర్క్ మొదలుపెట్టాడు అర్హన్. 5 నిమిషాల్లోనే పూర్తిగా వర్క్లో మునిగిపోయాడు. తాత, మనం రాత్రికి హైదరాబాద్ వెళ్ళాలి. అర్హన్తో ఫోన్ మాట్లాడాక ఆ విషయం తన తాతయ్యకి ఎలా చెప్పాలి అని చాలాసేపు ఆలోచించుకుని ఎలా అయినా చెప్పే తీరాలి అని ఒక నిర్ణయానికి వచ్చి వారి సంభాషణకి నాంది పలుకుతున్నట్టు చెప్పాడు బాలు. హైదరాబాద్ ఎందుకు అని క్షణం ఆగి త్రిలోచనమ్మ బానే ఉందా అని అడిగారు కంగారుగా. అసలు టిల్లు ఎలా ఉందో తెలిస్తేనే కదా తాతయ్య. నాకెందుకో 2 రోజుల నుండి టిల్లు బాగా జ్ఞాపకం వస్తుంది. ఒక్కసారి వెళ్ళి వద్దాం తాతయ్య, బ్రతిమాలుతున్నట్టు అడిగాడు బాలు. మన త్రిలోచనమ్మ గుర్తురానిది ఎప్పుడురా, కానీ తను చేరాల్సిన వారి దగ్గరకు చేరింది. తన వాళ్ళ దగ్గర ఉందిప్పుడు. మనం వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో సందేహిస్తున్నట్టు అన్నారు ఆయన. కానీ తాతయ్య, మనం టిల్లుని చిన్నప్పటి నుండి పెంచాము. మనకి హక్కు ఉంటుంది కదా తను ఎలా ఉందో తెలుసుకోవడానికి. పైగా అక్కడికి వెళ్ళాక ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేదు. అసలు అక్కడ ఎలా ఉందో ఏంటో మనం కూడా తెలుసుకోవాలి కదా.
ఆయనలో అనుమానం రేకెత్తించాడు. మరి ఆయన ఒప్పుకుంటారో లేదో మరో అప్డేట్లో చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.